హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో చాలా మంత్స్ అయిపోయి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఈ 2026లోన కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలని విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను అనమాట. సో నేను పెద్దగా ఏమీ బిజీ లేదు లైఫ్లో, కానీ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. సో ఒక కంటెంట్గా నేను వర్త్ లేదని నాకే అనిపించింది. బట్ 2026లో ఖచ్చితంగా నేను మంచిగా వీడియోస్ పెట్టాలి, పోస్ట్ చేయాలి అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంకా రోజు మా హరి వాళ్ళ అమ్మమ్మ అయితే కాలం అయిపోయారనమాట. సో ఒక 5-6 డేస్ బ్యాక్. సో ఇంకా ఇండ్లంతా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. సో ఒక డే ఇన్ మై లైఫ్ లాగా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మనుషులు ఉన్నప్పుడు మనం అంత లవ్ చూపించాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మెమోరీస్ని మనం తలుచుకుంటూ ఉంటాం కదా. సో లైఫ్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఒక చిన్న చిన్న విషయాలకి చాలా కష్టం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక 90 years పైగా అయిపోయింటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ కూడా వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళ మెమోరీస్ని ఒక్కొక్కసారి మైండ్లో రీక్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా రోజు మార్నింగ్ లేచి, ఇంకా దిద్దికి స్కూల్ ఉంది కాబట్టి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తనకి బాక్స్కి అయితే క్యారీ కడుతున్నాను అనమాట. సో ఏదో ఒకలాగా అనిపిస్తుంది, మా అవ్వ లేనట్లే అనిపించట్లేదు, మాకు నార్మల్గానే ఉంది. బట్ ఎనీవే తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది. సో తను మా అమ్మ కాలం అయిపోయినది వచ్చేసి కరెక్ట్గా వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. సో మంచి పుణ్యం చేసిన వాళ్ళకి అలాంటి ఒక డే వస్తుందన్నమాట. సో అలాంటి మంచి రోజు అప్పుడు తను వెళ్ళిపోయారు. ఎనీవే ఇంకా వాళ్ళ గురించి టాపిక్ ఎందుకు. సో మార్నింగ్ దిద్దికి అయితే బాక్స్కి లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే కట్టేసి తనకు తినిపిస్తున్నాను అనమాట. ఇంకా నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని స్కూల్ బస్ ఎక్కించిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుంది, ప్లాంట్స్కి వాటర్ పెట్టడం అనమాట. సో నాకు ఇంకా ప్లాంట్స్ తీయాలని ప్లానింగ్ ఉంది, కానీ వెతుకుతున్నాను అనమాట. బట్ టైం దొరకట్లేదు నాకు. ఆ ప్లాంటింగ్ అనేది మెయింటైన్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఎనివే ఇండోర్ ప్లాంట్స్ అయితే తెచ్చుకొని పెట్టుకోవాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని మార్నింగ్ లేవగానే ప్లాంట్స్కి అయితే వాటర్ పెట్టేస్తాను. ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట, మంచిగా గ్రోత్ అయితే బాగా కనిపిస్తాయి. ఇంట్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను మీషోలో నుంచి. బట్ క్వాలిటీ వైజ్ కానీ సో సూపర్గా ఉందన్నమాట. ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో బిలో 200 లోపల వచ్చేసింది అనమాట నాకు ఆ ఫ్లవర్ వాజెస్ అనేది. సో ఇంట్లో అక్కడ కొంచెం డైనింగ్ టేబుల్ పైన డెకరేటింగ్గా పెడితే కొంచెం మంచి లుక్ వస్తుంది అనేసి ఆర్డర్ పెట్టాను. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా క్వాలిటీ అయితే బాగుంది, బట్ లో బడ్జెట్ అనమాట. సో 2 ఫ్లవర్ వాజెస్ తీసుకున్నాను. సో ఈ ఫ్లవర్స్ అనేది నేను ఇక్కడ మా ఇంటి దగ్గరే తీసుకుంటాను అనమాట. ఫ్లవర్స్కి 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి అయితే నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఫ్లవర్స్ అండ్ వాటర్ అన్నీ. సో చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో మంచిగా లుక్ అయితే బాగుంటుంది అనమాట. సో అప్పుడప్పుడు వాటర్ కూడా దానికి స్ప్రే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా నా క్లీనింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ సామాన్లన్నీ యూస్ చేసేవన్నీ అన్ని పైన ఉన్నన్నీ తోమేసాను అనమాట. సో ఓన్లీ విండోస్ ఒకటి బ్యాలెన్స్ ఉండే. సో కర్టన్స్ క్లాత్స్ అన్నీ వాష్ చేసేసాను. సో విండోస్ మాత్రమే సో వెట్ వైప్తో అట్లా క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ ఒక లైట్ అయితే ఊడిపోయింది. సో దానికి ఫెవిక్విక్ వేసి మా హస్బెండ్ వచ్చి అతికిస్తున్నారు. మీలో ఎంతమంది సాంగ్స్ వినుకుంటూ పని చేస్తుంటారో అంతా నేను నెంబర్ 1 అనమాట. నాకేమైనా పని చేయాలన్నా సో ఒకసారి స్టార్టప్ లాగా అనమాట. ఒకసారి స్టార్ట్ అయితే ఎంత క్లీన్ అయ్యేందుకు నేను ఏమి అలానే ఉంటానన్నమాట. ఏదైనా స్టార్ట్ చేస్తే ఫుల్ డీప్ క్లీన్ చేసేస్తాను అలా అనమాట. స్టార్ట్ చేయడానికి కొంచెం ముహూర్తం అంతా సెట్ అవ్వాలి. సో ఇంకా ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేశాను.
సో హైఫిన్ నుంచి నేను వచ్చేసి 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో అది ట్రై చేస్తున్నాను, బట్ ఆఫర్లో తీసుకున్నాను అనమాట. 699 799కో 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. ఒకటి సిరమ్ వచ్చేసి, ఇంకొకటి సన్ స్క్రీన్ అనమాట. సో నాకైతే బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట సిరమ్ కానీ సన్ స్క్రీన్ కానీ. ఇంకా రిజల్ట్ అయితే తర్వాత చెప్తాను నేను షార్ట్ వీడియోలో. సో రీసెంట్గా లాస్ట్ డిసెంబర్ 29th అనుకుంటా, సో హెయిర్ కట్ అయితే చేశాను అనమాట. సో న్యూ ఇయర్కి న్యూ లుక్తో వస్తాం, సో కొంచెం న్యూ చేంజెస్ చేసుకుందాం లైఫ్లో అనేసి ఫస్ట్ హెయిర్ కట్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను వెళ్ళిందే హెయిర్ స్పాకి, బట్ తను నా హెయిర్ అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి హెయిర్ కట్ చేశారనమాట. సో ఆ టైంలో మంచిగా ఎగ్జైట్మెంట్లోనే ఉన్నా, బట్ లాస్ట్ ఇంటికి వచ్చి హెయిర్ కట్ చేసి నెక్స్ట్ డే చాలా ఫీల్ అయిపోతున్నా, ఎంత హెయిర్ కట్ చేశారు అనేసి. సో ఇలా నాకు నేనే అనుకుంటూ ఉన్నా, ఎందుకు కట్ చేయించుకున్నా నేను అనేసి. సో మీలో కూడా ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారా? బట్ ఆ ఎగ్జైట్మెంట్లో బాగుందనమాట. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో అనమాట. సో దీనికి ఇంట్రో ఏమీ ఇవ్వడం లేదు, ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. సో ఈ వీడియో తీయడానికి ఈ ఇయర్ నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ అనేది పెట్టాలి అన్న విజన్ బోర్డులో రాసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా రాసుకున్నాను అనుకోండి, బట్ ఎందుకు ఒక 6 months ఫుల్ యాక్టివ్గా ఉంటే ఇంకొక 6 months ఫుల్ బాడీ లేజీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకని తెలియదు అనమాట. సో మీకు నేను చెప్పలేదు, కానీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. హరి వాళ్ళ అమ్మమ్మ అయితే కాలం అయిపోయారు. సో వాళ్ళు మేమే చూసుకునే వాళ్ళం, మా ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్ని క్లీనింగ్ అంతా. సో కార్యం చేయాలి కాబట్టి ఇంట్లోనే అంతా ఫుల్ క్లీనింగ్ అనమాట. సో ఆ క్లీనింగ్ వ్లాగే అనమాట ఇది. సో మీరు తిట్టుకోవచ్చు, సో కాలమైనాక ఆ క్లీనింగ్ కూడా మాకు చూపించాలనేసి అదొక మెమోరీస్ అనమాట నాకు ఫ్యూచర్లో చూసుకోవడానికి. యాక్చువల్లీ మా అవ్వ చనిపోయేటప్పుడు నాకు అనిపించింది, మనిషి లైఫ్ ఇంతే, ఏమీ లేదు, జస్ట్ వాళ్ళ ఒక మెమొరీస్. సో ఆ మెమొరీస్ అనేది మన మైండ్లో రివైన్ అవుతూ ఉంటాయన్నమాట. సో అందుకని నేను నా మూమెంట్స్ని నేను క్రియేట్ చేసుకొని సో ఒక వీడియోలాగా పెట్టుకుంటాను అనమాట. సో ఇది తప్పో కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ సో ఇది నా యొక్క ఒపీనియన్ అనమాట. సో ఎనీవే, ఇది వచ్చేసి ఫుల్ డే ఇన్ మై లైఫ్ లాగా క్లీనింగ్ ప్లేస్ అంతా షూట్ చేశాను. సో ఇంకా కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఉంది కాబట్టి కొంచెం ఎనర్జీకి కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. అఫ్కోర్స్ అండి, కాఫీ అనేది తాగకూడదు, బట్ కెఫిన్ అనేది బాడీకి కావాలి. సో చాలా అయితే తీసుకోకూడదు, ఎప్పుడో డేలో 1 or 2 times అది ఓకేనో నాకైతే తెలీదు, నేనైతే డాక్టర్ అయితే చదవలేదు. సో నేను అనుకుంటున్నా, అది నా ఒపీనియన్ అనమాట. సో కెఫిన్ బాడీకి కావాలి, ఖచ్చితంగా కావాలి, బట్ షుగర్ అనేది అవాయిడ్ చేయాలి. అఫ్కోర్స్ షుగర్ నో అనమాట, షుగర్ చాలా డేంజరస్. కానీ ఏం చేయాలి, అన్నీ తెలిసే తాగుతున్నాం, అన్నీ తెలిసి తింటున్నాం, అన్నీ తెలిసి కూడా అమ్ముతున్నారు, ఏమీ చేయలేమన్నమాట. సో కొంచెం కాఫీ సుత్తి కొడుతున్నానా. కొంతమందికి ఎట్లా అంటే కాఫీ పడితేనే బ్రెయిన్ పనిచేస్తుందని చెప్తూ ఉంటారు తెలుసా, మన అమ్మమ్మలు అవ్వలు. మా అమ్మ కూడా అంతే, నాకు కొంచెం టీ పెట్టించే పాప, నాకు తల పనిచేయదు అని చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది, కొంచెం టీ పడితేనే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఏదైనా పని చేయడానికి కూడా ఎనర్జీ ఉంటుంది. ఇది నా ఒపీనియన్ అండి. వావ్, కాఫీ తాగితే ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది నాలాగా ఏదైనా పని చేయడానికి ముందు కాఫీ తాగుతారు, తర్వాత పని అయిన తర్వాత కూడా కాఫీ తాగుతారు. అదొక రీజన్ అనమాట. పని అయిన తర్వాత అవ్వక ముందు, స్టార్ట్ చేసే ముందు, ఎండింగ్ అప్పుడు కాఫీ తాగేంత నాకు పింపుల్స్ వచ్చింది చూడండి గైస్. అయినా కూడా నేను తాగుతాను అనమాట. పిచ్చి, కాఫీ అంటే పిచ్చి.
ఎక్కడ పోతావు? ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళు. బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ ఏం అవసరం లేదు. బ్యాగ్ అక్కడ పెట్టి చెప్పలేసుకోపో. ఓకేనా? బాయ్. బ్యాగ్ అక్కడ పెట్టు అని చెప్తున్నా నేను. బ్యాగ్ ఎత్తుకొని పో అని చెప్పలే నేను. కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ చేసే టైంలో ఫుల్ మెస్ అయిపోతుంది అనమాట. సో కౌంటర్ టాప్ అనేది డైలీ అయితే నేను నైట్ టైంలో అంతా క్లీన్ చేసే పడుకుంటాను. బట్ మంత్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా మనం ఫుల్ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అనమాట కిచెన్. సో ఇంటికనేసి కొన్ని ఫ్లిప్కార్ట్లో మీషోలో అయితే కొన్ని కిచెన్కి ఇంటికి హాల్కి అంతా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో అవి కూడా నేను కింద ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను అనమాట. సో చాలా పిచ్చి అనమాట ఒక ఇంటిని నీట్గా పెట్టుకోవాలి అనేసి. అఫ్కోర్స్ నేనైతే చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి లేజ్ అనేది వస్తుంది కదా, అప్పుడు నేను ఏమీ చేయను అనమాట. ఎంత వరెస్ట్గా పెట్టుకుంటానంటే నా అంత వరెస్ట్గా ఎవరు పెట్టుకోరనమాట, అలా వదిలేస్తాను. బట్ నీట్గా పెట్టుకుంటే అంతే నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఐ థింక్ నాకు ఒక 5 hours పట్టిందనమాట ఫుల్ డీప్ క్లీనింగ్ చేయడానికి. నేను కొంచెమే షూట్ చేసుకున్నాను అనమాట. సో లెంత్ చాలా అయిపోతుంది అనేసి. సో ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. ఎక్కడొక్కడ పెట్టేసి నీట్గా అయితే ప్రాపర్గా పెట్టాను అనమాట. డైలీ ఇలా అయితే ఉండదు. అఫ్కోర్స్ ఇంట్లో మా పాప ఉంది కాబట్టి అవి పెరుగుతూనే ఉంటుంది. బట్ పెట్టుకుంటే నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్.